ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయం అందు మనము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ధ్యానించుకోబోయే ముందు దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మా జీవితాలలో మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి, మేము వాక్యాన్ని ధ్యానించుకునిచుండగా నాయన మీ యొక్క ప్రజెన్స్లో మేము ఉండడానికి మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి నాయన. మాకు ఏది అవసరమో ఆ మాటలను మీరు మాకు అనుగ్రహించమని నాయన, మా హృదయాలను తెరవమని, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించమని, మా జీవితాలను సరిచేయమని ఈ చిన్నమనివి ఆలకించి అంగీకరించి నాయన మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకోబోయే ముందు ఒక మాటను మనము తెలుసుకోవాలి. అదేంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక పిలుపునిచ్చారండి. ఆనాటి నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఈ పిలుపు అందరికీ వర్తిస్తుంది. నాట్ ఎ సెలెక్టెడ్ పీపుల్, నాట్ ఎ సెలెక్టెడ్ నేషన్, సమస్త జనులకు, అంటే భూ దిగాంతాల వరకు ఉన్న ప్రతి మనిషికి కూడా శరీరధారిగా ఆయన ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వర్తిస్తుంది. ఆయన ఒక పిలుపునిచ్చారు. ఈ పిలుపుని గురించి మనం తెలుసుకోబోయే ముందు మనము 3 విషయాలను ముఖ్యంగా తెలుసుకోవాలి. అవి ఏంటంటే, మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వారు, అలాగే మనం ఎలాంటి వారు. ఆ తర్వాత ఈ 2 తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ పిలుపును గూర్చి సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రయాసం ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ప్రయాసం మనకి కదా? ఆదికాండము 3వ అధ్యాయం మనం వెళ్ళిపోతే, అవ్వగారు మొట్టమొదటిసారిగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం జరిగింది. అప్పుడు అవ్వగారికి దేవుడు చెప్పింది ఏంటండి? నీ ప్రయాసమును, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను. ఎక్కడి నుంచి వచ్చింది? ఆజ్ఞాతిక్రమంలో నుంచి. ఆ ప్రయాసం అనేది, ప్రయాసం వలన కలిగిన భారం ఏంటి? మరణం, మరణ భయం, మరణం యొక్క దాస్యత్వానికి లోనైపోయాం మనము. అదే ఆదాము గారిని చూసినట్లయితే ఏమైంది మనకి? నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసముతోనే. ఈ ప్రయాసం, ఈ భారం మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఆజ్ఞాతిక్రమంలో నుంచి తెచ్చుకున్నాం. చూడండి, ఒక్క విషయం మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఆదాము, అవ్వ ఇద్దరిని కూడా దేవుడు ఎలా చేశారు? మహిమతో, ప్రభావముతో వారికి కిరీటాన్ని ధరింపచేసి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది మనకి తెలుసు. వారికి అధికారం ఇచ్చి, సమస్తము దేవుని యొక్క చేతి పని అంతటి మీద సమస్త అధికారాన్ని వీరిద్దరికీ ఇచ్చి వీరిని పరిపాలించమంటే అపవాది వచ్చి అవ్వమ్మ గారితో చెప్తున్నారు, ఈ పండు తింటే నువ్వు చాలా దేవునిలాగా మారిపోతావు, దేవునితో సమానంగా అయిపోతావు అని చెప్పగానే ఏం ఆలోచించిందండి అవ్వ? వెంటనే టెంప్టేషన్కి గురైపోయింది, టెంప్ట్ చేయబడింది తను. చూడండి, అసలు దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన ఆ యొక్క సమస్తం పైన దేవుడు అనుగ్రహించిన ఆ ఆధిపత్యం మహిమతోనూ ప్రభావంతోనూ కిరీటంగా, అధికారంగా వారికి ఇస్తే అది సరిపోలేదా? ఇంకేం ఆశించింది? అంటే దేవునితో సమానంగా అయిపోవాలంటే తన పైన అధికారి ఎవ్వరూ ఉండకూడదనమాట. చూడండి, చిన్నప్పటి నుంచే చిన్న బాబుని చూడండి, మీరు చిన్న పాపని చూడండి. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పగానే ఆ పాప వెంటనే పరిగెట్టుకుని వెనక్కి తిరిగి వస్తుంది అనుకుంటున్నారా? నో, రాదు. ఆ పాప మరీ ముందుకెళ్తుంది, ఆ బాబు మరీ ముందుకెళ్తాడు. ఏది తీయొద్దంటే అది తీస్తారు, ఏది పట్టుకోవద్దంటే అది పట్టుకుంటారు. వై? వాట్స్ ద రీజన్? చెప్పండి. ఎందుకు వారు అలా చేస్తున్నారు అంటే, మనిషిని యొక్క హృదయము ఫస్ట్ నుంచి, అంటే ఏమీ తెలియని తనంలో నుంచే వారికి ఒకరి కింద అణిగిమణిగి బ్రతకడం ఇష్టం లేదు. వారిపైన అధికారిగా
ఎవరు ఉండకూడదు, మన పైన ఎవరు అధికారిగా ఉండకూడదు. అదే మనకంటే పెద్దవాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు ఇది మిస్టేకు అని చెప్పగానే నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు వాళ్ళు చూస్తారు. అంతే, ఎవ్వరూ కూడా మనలాంటి వాళ్ళకి చెప్తే మనం ఏమనుకుంటాం, అయ్యో ఈ మాత్రం కూడా నాకు తెలీదా అని అనుకుంటాం. అనుకోమా, మనస్సులో వచ్చేస్తుందా. కనుక మనిషి యొక్క హృదయం ఏంటంటే లోబడే హృదయం కాదు, ఒకరి కింద అణిగి బ్రతికే హృదయం కాదు. గనుక ఇలా ఒకరి కింద అణిగి లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. ఎందుకంటే దేవునితో సమానం కాదు మనిషి. మనిషి పైన దేవుడు అధికారి. కనుక ఈ అధికారం కింద ఉండకుండా దేవునికి లోబడలేక అవ్వమ్మ గారు ఆజ్ఞాతిక్రమం చేశారు. ఏం టెంప్టేషన్ ఆమెకి, ఏం టెంప్టేషను? దేవునితో సమానంగా ఉండే టెంప్టేషన్. వెంటనే చూడగానే చాలా అందంగా కనిపించేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని అవ్వమ్మ గారు దురాశతో చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం వల్ల వచ్చింది ఏంటండి? ఫలితం మరణం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ మరణం మనకి ఎలా సంక్రమించింది? ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత ప్రసవం ఎంత వాస్తవమో, దురాశ వల్ల పాపం చేసి ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ పాప పరిహారం, ఆ పాపం మనకి అంటుకోవడం కూడా అంతే వాస్తవం. ఆ పాపం లేకపోతే ఇక్కడ స్త్రీ ప్రసవించిన తర్వాత బిడ్డ ఈ లోకంలోకి రావడం ఎంత వాస్తవమో, మనం మన హస్తాలతో వారిని టచ్ చేయడం ఎంత వాస్తవమో, ఆ బిడ్డకు మనం సమీపంగా వెళ్ళడం, ఆ బిడ్డను మన చేతిలోకి తీసుకోవడం, మన జీవితంలోనికి ఆహ్వానించడం ఎంత వాస్తవమో, పాపం ద్వారా పరిపక్వమైన ఈ ఫలితం, ఈ భారం మరణం, అది కూడా మన జీవితాలలోకి, మన యొక్క బ్రతుకులలోకి రావడం అంతే వాస్తవం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా టెంప్టేషన్ కలుగుతున్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద లాసెస్ ఇఫ్ ఐ క్యాన్. ఎప్పుడైనా సరే మనకి ఒక అపవాది లేకపోతే ఒక టెంప్టేషన్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం ఆలోచించాలండి? ఇది చేస్తే ఒకవేళ నాకు కలిగే లాసెస్ ఏంటి, నాకు కలిగే పెయిన్స్ ఏంటి, నాకు కలిగే ఆ దుష్ప్రభావాలేంటి, తర్వాత నేను ఫేస్ చేయవలసిన అనుభవాలేంటి, వీటన్నింటినీ కూడా ఫస్ట్ ఒక బిలీవర్గా లేకపోతే యాజ్ ఏ హ్యూమన్గా, అట్లీస్ట్ యాజ్ ఏ హ్యూమన్గా థింక్ చేయాలన్నమాట. లేకపోతే వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అని ఇప్పుడు కూడా ఆలోచించకూడదు. ఏదైనా టెంప్టేషన్ కానీ ఏదైనా ఆఫర్ కానీ మనకు వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా మనకి చెప్తున్నప్పుడు, ఏదైనా వినకూడని విషయాన్ని మనం వింటున్నప్పుడు, చూడకూడని విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ నాకు కలిగే నష్టం ఏంటి, దీనివల్ల నేను ఎదుర్కోవలసిన పర్యవసానాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడు మాత్రమే మనం ఈ టెంప్టేషన్ని అవాయిడ్ చేయడానికి, లేకపోతే ఆ టెంప్టేషన్ నుంచి మనకి విక్టరీ ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం పడిపోవడం ఖాయం. అవ్వమ్మ గారు ఏం ఆలోచించారండి? వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఫర్ మీ ఇఫ్ ఐ డూ, కదా? అంతే, ఆమె లాభాన్ని ఆలోచించుకుంది. ఓహో, నేను దేవునితో సమానంగా అయిపోతాను, ఇంకా నాకేముంది అనుకుంది ఆమె. కానీ ఆమె తన యొక్క స్వేచ్ఛను, తన యొక్క అధికారాన్ని కోల్పోయి పతన స్థితికి, అంతే కదా, పతన స్థితికి దిగజారిపోవడం జరిగింది. మరణాన్ని ప్రాప్తింప చేసుకోవడం జరిగింది. చూసారా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ టెంప్టేషన్, ఈ ప్రయాసం, ఈ భారం, ఈ కష్టం, ఈ పాప భారం వల్ల వచ్చిన మరణ బానిసత్వం, దీనిని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన పిలుపునిచ్చారండి. ఆయన పిలుస్తున్నారు. ఆయన పిలిచి మీకు విశ్రాంతిని నేను అనుగ్రహిస్తాను అని అంటున్నారు. అసలే ఎవరైనా పిలిచారండి ఇటువంటి పిలుపు? ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ ఎంతోమంది దేవుళ్ళు అనబడేవాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ ఎవరి నోటి నుండైనా సమస్త జనులారా
ప్రయాసముతోనూ భారముతోనూ బ్రతుకుని ఈడ్చుకెళుతున్న జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానమును నేను అనుగ్రహిస్తానని ఎవరైనా చెప్పారండి? అదండి మన దేవుడు. దట్ ఈజ్ అవర్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ నిజంగానే అవర్ గాడ్ ఈజ్ కింగ్, కింగ్స్ ఆఫ్ కింగ్, లార్డ్స్ ఆఫ్ లార్డ్. ఆయన ఒక్కడేనండి దేవుడు, మన దేవుడండి ఆయన. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడను. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఈయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. మనము ఏమని చెప్పుకున్నాం మొదట్లో? ఈ పిలుపు మనకి అర్థం కావాలి అని అంటే గనక పిలిచిన వారిని మనం తెలుసుకోవాలి. పిలిచిన ఆయన ఏంటి అనేది, మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాతే ఆ పిలుపుకు సాక్షులుగా మనము జీవించగలము కదా. అయితే ఈయన సాత్వికుడు అంటండి, దీన మనసు కలిగిన వాడంట. సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడైనా సరే ఎవరైనా నెమ్మదిగా ఉండే వారి దగ్గర మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందండి. కానీ సర్వోన్నతుడైన దేవుని ప్రియ కుమారుడు మనతో ఏం చెప్తున్నారు ఈ వాక్యం ద్వారా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కదా. సాత్వికత అంటే ఏంటండి? సాత్వికత అంటే ఆత్మఫలాలలో ఒక ఫలం కదా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. మరి ఈ సాత్వికుడు ఏం స్వతంత్రించుకుంటారండి? ఈ సాత్వికుడు హృదయాన్ని స్వతంత్రించుకోగలరండి. ప్రతి హృదయాన్ని స్వతంత్రించుకోగలరు. ప్రతి హృదయాన్ని ఆయన ఎరిగినవాడు. ప్రతి హృదయాన్ని ఎరిగిన ఆ దేవుడు ఆ హృదయంలో ఉన్న గాయాన్ని, ఆ స్థితికి దిగి ఆ స్థాయిలో అర్థం చేసుకుని ఆ గాయాన్ని మాన్పించి దానిని బాగు చేసి దానిని కట్టగలవాడు. హృదయంలో ఉన్న ప్రతి పగుళ్ళకు ఆయన కట్టగలడండి. పగిలిన హృదయాన్ని మళ్ళీ తిరిగి మామూలుగా చేయగలడండి. మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వారో మనం తెలుసుకుంటున్నాం. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు. నీవెలాంటి వాడువైనా, నీవు ఎలాంటి దానివైనా, నీ స్థితి ఏదైనా, నీ హృదయాన్ని చూసిన దేవుడు, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయంలో ఉన్న ప్రతి పెయిన్ని, ప్రతి గాయాన్ని ఆయన మాన్పగలడు. నీవు ఎంతటి పాపివైనా సరే ఆయన దీన మనసు కలిగిన వాడు గనుక ఆ స్థాయిలో నిన్ను అర్థం చేసుకుని పగిలిన నీ హృదయాన్ని కట్టగల సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నారు. ఈయన పిలిచి ఆల్రెడీ 2025 సంవత్సరాలు అయిపోయింది. అందుకున్నావో లేదో, తెలుసుకున్నావో లేదో ఈ పిలుపుని, ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నావో లేదో నాకైతే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు నీ ప్రభు ఆనాడే సిద్ధపరిచారు. నీవింకా పుట్టకముందే, నీకు తెలివి రాకముందే ఇంతగా నిన్ను ఎందుకు ప్రేమిస్తాను? హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, బట్ స్టిల్ హీ ఈజ్ లవ్వింగ్. వై డూ యూ నో? వాట్ ఈస్ ద రీజన్? యు ఆర్ వెరీ ప్రీషియస్. You are the image of God. That's why He loves more and more. నీ ప్రభువు నిన్ను ప్రేమించడానికి గల కారణం ఇది. ఆయనే తన యొక్క హస్తాలతో ఆయన నిన్ను చేసుకున్నారు. తన యొక్క ఆలోచనలలో నుంచి నిన్ను చేసుకున్నారు. నిన్ను క్రియేట్ చేశారు, నిన్ను నిర్మించారు. నీ నిర్మాణకుడు నిన్ను ప్రేమించకుండా ఎలా విడిచిపెట్టును కదా. అంత గొప్ప దేవుడు ఆయన. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఆ తర్వాత అతడు అన్యజనులకు న్యాయము కనపరిచేవాడు. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠ స్వరమును వీధులలో వినబడనియ్యడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. భూలోకమందు న్యాయం అంటే ఏంటో తెలియనప్పుడు, న్యాయం అంటే ఏంటో మర్చిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చి న్యాయమును కనపరిచెను. ఎవరికండి న్యాయమును కనపరిచెను? ఇక్కడ రాసింది కదా, ఎవరికి? అన్యజనులకు. అన్యజనులు అంటే ఎవరు? విగ్రహారాధకులు అనుకోకండి, మనందరం అన్యజనులమే కదా. మనమందరం అన్యజనులు ఎలాగయ్యాం? అన్యజనులు అనగా దేవుణ్ణి విసర్జించిన వారు.
మనందరము కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి గుర్తు చేసుకోండి. మొత్తం ఆది క్రమంలో నోవాహు యొక్క జలప్రళయం తర్వాత నోవాహు కుటుంబం తప్ప మరెవరైనా ఉన్నారా ఈ భూమి మీద? లేరుగా. నోవాహు యథార్థవంతుడు, నీతిపరుడు. ఆయన సన్నిధిలో యథార్థంగా బ్రతికినవాడు, దేవుని చేత తప్పించబడినవాడు కదా. దేవుని చేత తప్పించబడిన నోవాహుకి 3 కుమారులు, 3 కోడండ్రు. తన భార్య, తను నోవాహు, ఈ కుటుంబమే కదా. వీరందరికీ తెలుసు కదా దేవుని యొక్క ఆశ్చర్య కార్యం, దేవుడు చేసిన ఆ అద్భుతం, దేవుడు ఎలా తప్పించారు ఆ జలప్రళయం నుంచి. దేవుని గూర్చిన జ్ఞానం వీరికి తెలిసినప్పుడు మీరు నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనందరము. మరి మనం ఎలా మర్చిపోయాం దేవుణ్ణి? ఎలా విసర్జించాం? దేవుని మాటని ఎందుకు విసర్జించాం? ఎక్కడ కలిసిపోయాం లోకంలో? ఈ కల్చర్, ఈ విధి విధానాలన్నీ కూడా మనలోకి ఎలా ప్రవేశించేశాయి? ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఎలాంటి వారం అనే విషయం గురించి ఇప్పుడు మనము ఆలోచన చేస్తున్నాం. అయితే ఒకసారి మనం హోషేయ గ్రంథానికి వెళ్ళి వాక్యాన్ని చదివినట్లయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదట యెహోవా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాని విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. నీవు పోయి వేశ్యను వివాహం చేసుకొనుము, ఆమెకు సంతానం పుట్టిన తర్వాత ఆ సంతానాన్ని నువ్వు తీసుకొనుము అని చెప్పారు. ఎందుకు ఇలా చెప్పుంటారు? అసలు ఆ యొక్క వ్యభిచార స్త్రీని చూస్తేనే అసలు అంగీకరిస్తారా వీళ్ళు? యూదులు వ్యభిచారం చేసేవారిని, ఒక వ్యభిచార స్త్రీని వివాహం చేసుకోవడమే కాకుండా వ్యభిచారం చేసే స్త్రీకి పుట్టిన పిల్లలను అసలు ఎలా చూస్తారండి? యూదులు వాళ్ళు, ఇశ్రాయేలీలు వాళ్ళు ఎలా చూస్తారండి? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవాళ్ళు, అంటే దేవుడు ఎవరో తెలిసి దేవుని యొక్క ఆజ్ఞలు చేతిలో పట్టుకుని ఉన్నవారు వాళ్ళు, నేర్చుకున్నవారు వాళ్ళు, నిజ దేవుడిని యొక్క నడిపింపులో బ్రతికిన వాళ్ళు. అటువంటి వారు ఈ వేశ్యకు పుట్టిన సంతానాన్ని చూసినప్పుడు ఎంత కంపరంగా ఉంటుందండి కదా. మరి ఒక మనిషి దీనినే అంగీకరించలేకపోతే జీవము గల సర్వోన్నతుడైన దేవుని ప్రజలు వాళ్ళు ఈ విషయాన్ని సహించలేరు కదా, భరించలేరు కదా, క్షమించలేరు కదా. మరి వీరు చేసింది ఏంటండి? ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారు, దేవుని యొక్క నడిపింపు ఉన్నవారు, దేవుడంటే ఎవరో తెలిసినవారు, దేవుని మాటను చేతిలో పెట్టుకున్నవారు వారు. అటువంటి వారు మరి తప్పు చేస్తే, అటువంటి వారు పాపం చేస్తే, అటువంటి వారు దేవుని విసర్జిస్తే, అటువంటి వారు లోక సంబంధమైన ఆచారాలు, అన్య సాంప్రదాయాలలో కలిసిపోతే మరి దేవుడికి ఎంత బాధగా ఉంటుందండి? దేవుడు ఎలా చూడగలరండి? దేవుడు ఎలా సహించగలరండి? ఎలా క్షమించగలరండి? ఆ వేశ్యకు పుట్టిన ఆ సంతానాన్ని చూసినప్పుడల్లా ఇశ్రాయేలీకి ఏం గుర్తొస్తుందండి? వారు చేసిన అతిక్రమం అటువంటిదేనండి. వారు చేసిన అతిక్రమం కూడా అంతగా దేవుడు వారిని ప్రేమిస్తే, ఐగుప్తులో బానిసత్వంలో వారు పడుతున్న ఆ ప్రయాసమును, ఆ యొక్క బాధను దేవుడు చూసి వారిని విడిపించాలని 40 సంవత్సరాలు వారితో ఉండి వారిని నడిపించి వారిని తీసుకొచ్చి అడుగడుగున అద్భుతాల చేత వారిని నడిపిస్తే 40 సంవత్సరాలు వారు నడిచినప్పుడు వారి బట్ట మాయలేదు, వారి కాలుకున్న చెప్పు అరగలేదు, వారికి ఆహారము కొదువ కాలేదు. నీటి జాడ లేని ప్రాంతాలలో దేవుడు వారికి సమృద్ధి అయిన నీటి బుగ్గలను పుట్టించి ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి వారిని నడిపించాడే దేవుడు. ఎలా మర్చిపోయి, ఎలా ఆ దేవుణ్ణి విసర్జించి వీరు కొండలపైన పచ్చని చెట్ల క్రింద ధూపం వేస్తున్నారంట. బయలు అంటే అన్య విగ్రహాలు, విగ్రహాలకి బలి ఇవ్వడం, ధూపాలు వేయడం, నీడలు చూసుకోవడం. ఎవరండి చూస్తున్నారు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగిన ప్రజలు, ఇశ్రాయేలీలు, యూదావారు. ఎంత బాధ ఉంటుందండి దేవుని యొక్క హృదయానికి. తన చేతులతో సృష్టించుకున్న జనాంగము దేవుణ్ణి విసర్జించినప్పుడు, దేవుని మాటను కాదన్నప్పుడు, దేవుడు ఎవరో తెలిసి కూడా దేవుని నుంచి వేరైపోయి
అన్య సాంప్రదాయాల్లో కలిసిపోయినప్పుడు దేవుని యొక్క హృదయంలో కలిగే పెయిన్ ఎంత ఘోరంగా ఉంటుందండి. ఎవరు ఆలోచించగలరండి? ఎవరు తీర్చగలరండి? అందుకే దేవుడు వేశ్యను వివాహం చేసుకో, వారు కూడా అదే పని చేశారు నా ఎడల. నేను ఎంత ప్రేమించాను, ఎంత ఆదరించాను. వారు నన్ను మర్చిపోయి అన్య సాంప్రదాయాలలో కలిసిపోయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నోవాహు సంతతి నుంచి వచ్చిన వాడివి కావా? దేవుని యొక్క మాటను ఎలా మర్చిపోయి, ఎలా విసర్జించాం మనం, ఎలా ఈ లోకంలో కలిసిపోయాం, ఎలా విగ్రహ సంబంధమైన ఆచరణలోనికి మనం వెళ్ళిపోయాం. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినవాడు. అందుకే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. గ్రహించేవారెవరు? దిద్దుకున్నవారెవరు? యెషయా గ్రంథము 42వ అధ్యాయము చదువుకుందాము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. సేవకుడైపోయారండి. నిన్ను పిలిచినవాడు, నన్ను పిలిచినవాడు, మన తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడు సేవకుడైపోయారండి. సేవకుడైపోయారు. ఒక సేవకునిగా, ఒక దీన మనసు కలిగిన వానిగా, సాత్వికునిగా మన దగ్గరికి వచ్చాడండి ఆయన. మనము ఆయనంటే ఎవరో తెలియక, అసలు న్యాయం అంటే ఏంటో తెలియక ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన కొరకు వచ్చాడండి ఆయన. చూడండి, నేను ఏర్పరచుకునినవాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అయ్యో, న్యాయాన్ని నుంచి వేరైపోయామే మనం. న్యాయం అంటే ఏంటో తెలియకుండా, న్యాయం అంటే ఏంటో ఎరుగకుండా బ్రతుకుతున్నామే. మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి తానే ఈ లోకానికి పంపించి మనకి న్యాయం అంటే ఏంటో తెలియజేస్తున్నారు. ప్రభు న్యాయాన్ని మనకి కనపరుచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరమును వీధులలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని అతడు ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. చూడండి, ఇటువంటి పాపినైనా, ఎలాంటి వారినైనా ఆదరించే దేవుడైన, నలిగిన రెల్లును ఆయన విరువడు. విరిగి నలిగిన హృదయము ఆయనకిష్టమైన బలి. దేవునిని గూర్చిన జ్ఞానము, యెహోవాను గూర్చిన జ్ఞానము, దేవుని యొక్క ప్రెజెన్స్లో నీవు బ్రతకడం, ఆయనలో నీవు ఆనందించటం, సమస్త విధమైన ఈ లోక సంబంధమైన కల్చర్ని నీలో నుంచి విసర్జించటం ఆయనకిష్టము. ఆయన నీ నుంచి కోరుకునేది అదే. చూడండి, అతడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆయన ఆర్పడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, దీన మనస్సు అంటే ఏంటండి? ఎంతటి పాపినైనా సరే, అయ్యో నేను ఇంత పాపినే అని నీవు బాధపడతావేమో కానీ, ఎంతటి పాపివైనా రా నా దగ్గరికి అని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మకమకలాడుచున్న జనపనార వత్తిని, ఎలిగే దీపమును ఆయన ఆర్పడు. నిన్ను ఆర్పే దేవుడు కాదు, ఆయన నిన్ను వెలిగించే దేవుడు. నీలో ఉన్న గాయములను కట్టి, నీలో ఉన్న వేదనలను తీసివేసి, నీ హృదయాన్ని శుద్ధి చేసి పవిత్రపరిచి కట్టగల సమర్థుడు ఆయన. ఎంతటి దీనుడు! ఆ స్థాయిలో అర్థం చేసుకునేవారు ఎవరుంటారండి? అసలు దేవుడు సమీపించరాని ఆ తేజస్సులో వసించే ఆ దేవుడు మనల్ని అర్థం చేసుకోవడం ఏంటండి? అసలు ఏంటండి ఇది? ఇంత ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? ఎందుకు అర్థం కావట్లేదండి? ఎవరు చెప్పారండి రండి సమస్త జనులారా నా యొద్దకని? ఎవరు పిలిచారండి? ఎవరు క్షమిస్తారండి? క్షమించటానికి వచ్చాను, నిన్ను బాగు చేయటానికి వచ్చాను. నీకు న్యాయాన్ని మర్చిపోయి నీ బ్రతుకుతున్నావే, ఆ న్యాయాన్ని నీకు కనపరచడానికి వచ్చాను, ఆ న్యాయాన్ని ఈ లోకంలో స్థాపించబోతున్నాను అని చెప్పింది ఎవరండి? ఎవరున్నారండి? ఎవ్వరు లేరండి. వచ్చారు, పోయారు, అంతే జరిగింది. వచ్చినట్టే వచ్చారు, వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. కానీ అందరూ కూడా చాలా స్పెషల్గా వచ్చారు. ఈయన స్పెషల్గా రాలేదండి, సేవకునిలా వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, నీ రూపం ధరించుకుని, నా రూపం ధరించుకుని ఒక సేవకునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. సేవకునిగా ఎందుకు వచ్చాడని? స్పెషల్గా వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా? స్పెషల్గా వస్తే ఆయన స్పెషల్ అయిపోయింది, మనం ఆయన్ని చేరుకోలేకపోయేవాళ్ళం. అందుకే ఆయన మన స్థానానికి దిగిపోయాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడండి మనకి? అయినా మనకి ఎందుకు అర్థం కావట్లేదు?
తెలుసుకుని కూడా చూడండి ఇక్కడ ఇంకా అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. సత్యమును అనుసరించి న్యాయమును సత్యం అంటే ఏంటండి? ఆయన వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటే దేవుని యొక్క మాటలను, దేవుని గూర్చిన జ్ఞానమును ఆయన కనపరుస్తున్నారు, ఆయన తెలియజేస్తున్నారు. నేనే మార్గం, జీవం, సత్యం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరలేరు. క్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకి న్యాయాన్ని కనపరిచారండి. క్రీస్తు ప్రభువారు చూడండి కింద ఇంకా భూలోకమందు న్యాయము స్థాపించే వరకు అతడు ఏమయ్యారంట? మందగిల్లడు, నలుగుడు పడడు. ఆయన నలగలేదండి. ఎన్నో వేల కిలోమీటర్లు కాలి నడకన నడిచి సువార్తను, దేవుని గూర్చిన జ్ఞానమును, దేవుని గూర్చిన సత్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క సంకల్పాలను తెలియజేశారండి. ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో మహత్కార్యాలు చేశారు. అటువంటి ప్రియమైన దేవుణ్ణి నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? చూడండి ఇక్కడ ఇంకా మందగిల్లుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది. చూడండి ఎంత గొప్ప దేవుడు అని. అంత బాధ్యతగా ఆయన న్యాయాన్ని కనపరిచి, ఆ న్యాయాన్ని ఈ లోకంలో స్థాపించి ఆయనలోనికి రమ్మని ఆయన పిలుస్తుంటే, మనము అతిక్రమముల చేత, పాపముల చేత చచ్చిన వారమై దేవుడు కనపరిచే ఆ మహిమను కనుగొనలేక తడువులాడుతూ ఉన్నప్పుడు తానే తన యొక్క దయా సంకల్పంతో మనల్ని ఆకర్షించుకుంటున్నారండి. ఇంకా తెలుసుకోకపోతే ఎలాగండి? తెలుసుకున్న వారు ఇంకెలా బ్రతకాలండి? అన్య ఆచారాలను అనుసరిస్తే ఎంత భయంకరమైన అసహ్యతకు, తిరస్కారానికి దేవుని నుంచి గురవుతారో తెలుసా? గనుక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి. దేవుని యొక్క న్యాయమైన మార్గములను మీరు నేర్చుకోండి, అభ్యాసము చేయండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని పఠించండి. లోక సంబంధమైన ఆచారములను, వ్యవహారాలను విడిచిపెట్టండి. ఆయన కొరకు సమాజములో సాక్షిగా నిలబడండి. ఆయన పిలుస్తున్నాడండి మిమ్మల్ని. ఆ పిలుపుకు తగినట్టుగా మీరు జీవించి, ఆ పిలుపుకు తగినట్టుగా మనందరము కూడా జీవించి ఆయనకు సాక్షిగా, ఆ పిలుపుకు సాక్షిగా మనం నిలవాలండి. సత్యాన్ని లోకానికి తెలియజేయాలండి. విగ్రహ సంబంధమైన ఆచార సాంప్రదాయాలను మనమే ఫస్ట్ విడిచిపెట్టాలండి. మన పెళ్ళిళ్ళలో, మన ఇంట్లో ఏమైనా జరిగితే, మన గృహ ప్రవేశాలలో, మన బిడ్డల యొక్క బర్త్డేస్లో, ప్రతి దాంట్లోనూ కూడా హోలీనెస్ లేదండి, పరిశుద్ధత లేదండి, పరిశుద్ధతను పాటించట్లేదండి. ఒక బిలీవర్గా నెరవేరుస్తున్నారా మీరు? నెరవేరుస్తున్నామా మనం దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించిన ఆ సత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించిన ఆ దేవుని యొక్క న్యాయ మార్గములను మనం అనుసరిస్తున్నామా? ఇశ్రాయేలీలు తప్పిపోయినప్పుడు ఎంత బాధపడ్డారండి. వారు చేసిన అన్యాయము కూడా అటువంటిదే అని దేవుడు బాధపడ్డారు. వారిని శిక్షించారు, తిరస్కరించారు. అయినా తిరిగి మళ్ళా ప్రేమించారు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ప్రేమించే నీ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను ఆయనకు సజీవ యాగంగా సమర్పణ చేసుకోవాలి. సజీవ యాగంగా సమర్పణ చేసుకోవడం అంటే మోకరించి ప్రార్థన చేసి కన్నీరు విడవడం కాదు ప్రియమైన విశ్వాసి. వాక్యాన్ని ధ్యానించడం కాదు, వాక్యాన్ని చదవడం కాదు, నువ్వు క్రీస్తులాగా మారడం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఎలా జీవించారు? తండ్రి చిత్తమే ఆహారం, తండ్రి యొక్క మార్గాలను తెలియజేయటమే ఆయనకి ఆహారం. అలా అని ఆమె సమస్తం విడిచిపెట్టి రోడ్ల మీద తిరగమని నేను చెప్పట్లేదు, స్వార్థ పని చేయమని నేను చెప్పట్లేదు. నువ్వే ఒక సాక్ష్యంగా మారిపోవాలి, నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి. నిన్ను చూసే సమాజానికి నువ్వు క్రీస్తు బిడ్డవని, నువ్వు క్రీస్తు సహోదరివి, నువ్వు క్రీస్తు సహోదరుడివి అని తెలియాలి. నిన్ను చూడగానే ఎలా తెలుస్తారు?
ఎలా తెలియడం జరుగుతుంది. మనలో ఆ మార్పు వచ్చినప్పుడే కదా వాక్యాన్ని చదువుతున్న, వాక్యాన్ని ధ్యానిస్తున్న, వాక్యాన్ని ఉదయము సాయంత్రము మధ్యాహ్నము పాటిస్తున్నా అనుకుంటున్నాం. అంతే. మనం చదవడం వరకే కాదు, పఠించటం వరకే కాదు, పాటిస్తున్నాను అనుకుంటమే కాదు, ఖచ్చితంగా పాటించి తీరాలి. అన్య సాంప్రదాయాలను విసర్జించాలి. అన్యులు అనగా విగ్రహారాధన చేసేవారు అనుకోవద్దండి. అన్యులు అనగా సత్యాన్ని ఎరుగునటువంటి వారు, నిజమైన దేవుని తెలుసుకోలేనటువంటి వారు, వారికి వారే ఏదో ఒకటి క్రియేట్ చేసుకునే దానిని ఆరాధించేవారు, పూజించేవారు. అది విగ్రహమైనా ఏదైనా, ఓన్లీ విగ్రహమే కాదు. ఇంకొక విషయం తెలుసా? క్రైస్తవులు మనం చెప్పుకుంటూ అన్యుల కంటే దిగజారిపోయినవా క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎందుకండి అటువంటి క్రైస్తవ జీవితం? బైబిల్ని చేత్తో పట్టుకుంటారు, బైబిల్లో ఏముందో తెలియదు, వాక్యం ఏం చెప్తుందో తెలియదు, యేసుక్రీస్తు ప్రభువులా మారడం అంటే ఏంటో తెలియదు. హృదయంలో ఉన్నవన్నీ హృదయంలోనే ఉంటాయి. హృదయంలో ఉన్న భయాలు హృదయంలోనే ఉంటాయి. హృదయంలో పాటించే ఆచారాలు హృదయంలోనే ఉంటాయి. మళ్ళీ క్రైస్తవులము ట్యాగ్. ఎవరికి ఆ ట్యాగ్? ఎందుకు ఉపయోగపడుతుంది ఆ ట్యాగ్? రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచ్చినప్పుడు నీ ట్యాగ్ ఎగిరిపోతుంది. నీ ట్యాగ్ ఎందుకు పనికిరాదు. నువ్వు క్రీస్తును ధరించుకో. మనము క్రీస్తును ధరించుకుందాం. క్రీస్తు కనపడాలి మనం నడుస్తుంటే, క్రీస్తు కనపడాలి మనం మాట్లాడుతుంటే, మనం చేసే ప్రతి పనిలోనూ క్రీస్తును చూపించాలి. క్రీస్తు యొక్క ప్రేమను కనపరచాలి. క్రీస్తు యొక్క పరిశుద్ధతను తెలియజేయాలి సమాజానికి, లోకానికి. అప్పుడే కదా పరిశుద్ధత, పవిత్రత, రక్షణ ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎంతసేపు మనకు సంబంధించిన విషయాలు, మన ఆశీర్వాదాలు, మనమే మన లోకం. దేవుడు ఏం చెప్తున్నా నాతో అనే విషయాన్ని ఆలోచించే టైం కూడా లేదు చాలామందికి. ఎందుకండి అలాగా? క్రైస్తవులే అనుకుంటున్నారు. మళ్ళా క్రైస్తవులు అనుకోవడమే కాదండి, క్రైస్తవ్యాన్ని చూపించాలి. క్రైస్తవ్యాన్ని చూపించగలగాలి, క్రీస్తుని చూపించగలగాలి, క్రీస్తుని పరిచయం చేయగలగాలి. క్రీస్తు 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 యేసుప్రభువారిని చూపించడం అంటే ఏంటండి? ఆయనలాగా జీవించడం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, వితౌట్ టేక్ ఏ సింగిల్ సెకండ్ అండి, అసలు ఒక్క సెకండ్ కూడా మీరు తీసుకోకుండా నాకు మీ మనసులోకి ఆలోచన, వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ వచ్చిందా మీ మనసులోకి? వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ? క్రిస్టియానిటీ ఈజ్ ఫర్గివ్నెస్, లవింగ్, కైండ్నెస్. ఇంకేంటండి? క్రీస్తు తత్వాన్ని కలిగి జీవించడం క్రైస్తవ్యం అంటే. ఉందా మనలో క్రీస్తు తత్వం? క్రీస్తు ప్రభువారి ప్రభావం ఉందా? వాక్య ప్రభావం ఉందా? పోనీ పొద్దున్న లేస్తే చదివేస్తాం, ధ్యానించేస్తాం, వాక్యం ప్రభావం పనిచేస్తుందా మనకి? ఒక సిచ్యువేషన్ ఎదురవగానే సెల్ఫ్ కంట్రోల్ ఉంది, ఆత్మీయం కలిగి ఉన్నామండి. మనలో పరిశుద్ధాత్మ అనే వరం ఉందా అసలు? మనల్ని మనమే చెక్ చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనలో ఉన్న ప్రతి లోపాన్ని మనమే సరిచేసుకోవాలి. వాక్యం ద్వారా దైవజనులు చెప్తున్నప్పుడు, వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేస్తారు. నొచ్చుకోవద్దు, మనకి విరుద్ధమైంది, మనకి అవసరం లేనిది అని అనుకుంటాం మనం కొన్ని మాటల ద్వారా. మనకు అవసరం లేనిది ఎందుకు మాట్లాడతారు దేవుడు? సొంతంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు డబ్బుల కోసం మాట్లాడతారు. స్వస్థతలు చేస్తామంట. స్వస్థత ఎవరో చేస్తే రాదు, నీకు నువ్వు చేసుకో, వస్తుంది. ఎవరో ప్రార్థన చేసి నీ నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే వారి చేతిలో ఏం లేదు. నీ హృదయము తెరిచి దేవుని అడుగు. నీకోసం తన ప్రియ కుమారుణ్ణి ఇస్తే నీకు స్వస్థతనియ్యలేరా? సమస్తాన్ని నీ చేతిలో పెట్టి నిన్ను పరిపాలించమంటే నీ చిన్న స్వస్థతను అనుగ్రహించలేరని? అనుగ్రహించకపోయినా పర్వాలేదండి, దేవుని చిత్తం ఏదై ఉంటే దానికి విడిచిపెట్టడమే ఏదైనా. కానీ అందుకే దేవుడు నాకంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమించవద్దు ఎందుకు చెప్తున్నారండి ఈ విషయాన్ని? మనకి ఆయన మన మనస్సులో ఉండాలి. ఆయనతో మన రిలేషన్ చక్కగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయనతో మనం
చక్కటి రిలేషన్ కలిగి ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరితో చక్కటి రిలేషన్స్ని మెయింటైన్ చేస్తామండి. మన రిలేషన్స్లో హోలీనెస్ ఉంటుందండి. మన జీవితంలో హోలీనెస్ ఉంటుందండి. మనం చేసే ప్రతి పనిలోనూ హోలీనెస్ ఉంటుందండి. ఎలా వస్తుంది అది? క్రీస్తు తత్వం మనలోనికి ఎలా వస్తుంది? వాక్యాన్ని బుర్రలో సుడులు తిరగాలండి. సుడులు తిరుగుతూ ఉండాలండి. సుడులు తిరగడం అంటే తెలుసు కదా మీకు. ఒక నీరు సుడిగుండంలా ఎలా తిరుగుతుందండి? దాంట్లో ఏం వేసినా అది లాగేసుకుంటుంది కిందకి. వాక్యం బుర్రలో ఆలోచనలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి శోధన వచ్చి అక్కడ పడ్డా వాక్యం దాన్ని లాగి గెంటి పారేస్తుందండి. జయిస్తావు, జయశాలిగా నిలబెడతావు. జయశాలి అంటే మళ్ళీ పీడి సుందరరావు గారు అనుకోకండి. క్రీస్తు తరపున జయము పొంది నిలబెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మీరు ఎక్కడున్నారు? మీ విశ్వాసం ఎక్కడుంది? ఎక్కడి నుంచి మీరు పిలువబడ్డారు? ఏం చేస్తున్నారు? ఎంతవరకు మారారు? ఎంతవరకు క్రీస్తును పోలి జీవిస్తున్నారు? పౌలు గారిని, పేతురు గారిని, అపోస్తులను, ఆదిమ క్రైస్తవులను జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి మనల్ని పిలిచినవాడు చాలా గొప్పవాడు, మన సృష్టికర్త, మనం మర్చిపోయినవాడు, మనం విసర్జించినవాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ మీ, బట్ స్టిల్ హీ ఈజ్ లవ్వింగ్. ఈ మాట రిమెంబర్ చేసుకున్నప్పుడు ఎంత బాధగా అనిపిస్తుందండి. సమస్తం ఆయనకి ఎరుగును కదా, అయినా ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు? కావాలి, నువ్వు నేను ఆయనకి కావాలి. ఆయన మనల్ని తన హస్తాలతో చేసుకున్నారు. తన ఆలోచనలో నుంచి వచ్చిన వారం మనం. ఈ లోక సంబంధమైన ఈ ఆచారాలు, సాంప్రదాయాలు కాదండి. ఆయన పరిశుద్ధతను కలిగి జీవించటమే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన గుణ లక్షణాలను నీ ద్వారా, నా ద్వారా ఈ ప్రపంచానికి సాక్ష్యంగా తెలియజేయాలనుకుంటున్నారు. ఆయన పిలిచింది అందుకే, ఆయన వచ్చింది అందుకే, ఆయన న్యాయం స్థాపించింది, కనుపరిచింది అందుకే. నీవు కావాలి దేవునికి, నీ హృదయం కావాలి, నీ హృదయంలో స్థానము కావాలి, ప్రథమ స్థానం. ఇయ్యగలవా దేవునికి? మోకరించి ప్రార్థన చేయి. ఆయన నీతో మాట్లాడతారు. నాలో ఉన్న ఈ లోపాన్ని తీసివేయమని ఆయన అడుగు. ప్రియమైన దేవుని బిడ్డ, సమస్తము ఆయన నీకు చేయగలడు, నీకు ఇవ్వగలడు. నీవు పడి ఉన్న చోట నుంచి నిన్ను లేవనెత్తగలడు. నిన్ను పిలిచినవాడు అంత గొప్పవాడు, సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు, నిన్ను ప్రేమించేవాడు. పాపభరితమైన జీవితాన్ని విసర్జించి నీవు ఆయనలోనికి మల్లుకున్నప్పుడు ఆయన ద్వారా నిత్య జీవం అనే కిరీటాన్ని, ఆయన మొదట ఏదేను తోటలో ఇచ్చిన ఆ అధికార కిరీటాన్ని ఎలాగైతే అతిక్రమంతో, పాపంతో కోల్పోయామో, అంతకంటే అత్యంత అమూల్యమైన కిరీటాన్ని, జీవ కిరీటాన్ని ఆయన ధరింపచేస్తాడు మనకి. కానీ మనం చేయాల్సింది ఏంటండి? మనం ఎలాంటి వారమండి? మనం ఎలా బ్రతకాలండి? వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం ఎలా జీవించాలి? హోషేయ గ్రంథాన్ని చదవండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా. అన్య సాంప్రదాయాలను, అన్య పద్ధతులను పాటించినప్పుడు దేవుని చూస్తూ అసలు ఎలా తట్టుకోగలరు అసలు ఆయన? కనుక ప్రియమైన దేవుని బిడ్డ, లోక సంబంధమైన, దేవునికి అసహ్యకరమైన ప్రతి విధమైన ఆ యొక్క కార్యములను విసర్జించుము. నీ హృదయాన్ని వాక్యముతో కడుక్కొను. వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొను. ఎవని యందైతే వాక్యము, క్రీస్తు యొక్క మాటలు ఉండునో వాని యందు నేనును నా తండ్రి వచ్చి నివాసము చేదుము అన్న నీ హృదయంలో నివాసం చేస్తాడు దేవుడు వచ్చి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికర్త, ఆల్మైటీ గాడ్, నీ ప్రభు, నా ప్రభు, మన రక్షకుడు, మన సేవియర్ వచ్చి మన హృదయంలో నివాసము చేస్తారు. ఎంత భాగ్యం అండి!
కనుక ఈ భాగ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే కనుక మనం మారాలి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించాలి, క్రీస్తుని పోలి జీవించాలి, క్రీస్తుని కలిగి జీవించాలి, క్రీస్తు ప్రభువారిని చూపించాలి, కనపరచాలి. ఈ విషయాలన్నీ కూడా మీరు దయచేసి ఆలోచించవలసిందిగా మీ అందరినీ మనవి చేసుకుంటూ మీ అందరికీ వందనాలు. ఈ వాక్యం మీ అందరి హృదయాలలో ఫలించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.